నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మత్స్యకార అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుంది. తిరుపతి జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జరిగిన ప్రపంచ మత్స్యకార దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్. నాయుడుపేటలోని పండ్లూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం, లారీ డ్రైవర్ మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతిష్టను పెంపొందించేందుకు కృషి. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జరిగిన జిల్లా జోనల్ చైర్మన్ ఎంపిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు. కోట పట్టణంలో ఘనంగా అయ్యప్ప పూజలు, గ్రామోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ అయ్యప్ప స్వామిని దర్శించుకున్న భక్తులు. మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, జిల్లాలో ఆక్వా రంగాన్ని ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామని, ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. తిరుపతిలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మత్స్యశాఖ వారు ప్రపంచ మత్స్యకార దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, జిల్లాలో ఆక్వా రంగాన్ని ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామని, ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు. అది ఈ రోజున రావడం అనేది మిమ్మల్ని అందరినీ కలవడం నిజంగా చాలా ఆనందంగా. సో మనం ఏం చేద్దామంటే, ముందుగా మీకున్నటువంటి ఏదైతే సమస్యలు ఏదైతే ఉన్నాయో అందరి తరపు నుంచి ఒక్కొక్కరు కానీ నలుగురు అందరూ మాట్లాడితే మనం నోట్ చేసుకుంటాము. ఓకే, నోట్ చేసుకున్న తర్వాత వాటికి సమాధానం ఇచ్చి ఏదైతే మన దగ్గర ఆల్రెడీ పరిష్కారం ఉంటే దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్తాం. మన గవర్నమెంట్ లెవెల్లో సెక్రటరీ గారు దృష్టిలో పెట్టవలసినవి పెడతాం. కొన్ని మన జిల్లాలోనే పరిష్కారం చేయవలసినవి నేను బాధ్యతగా తీసుకొని అది పరిష్కారం చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని విషయాలు పోయినసారి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కొన్ని విషయాలు ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. ఆక్వా రంగానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఫాక్ట్ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మన రాష్ట్రం ఆక్వా రంగంలో ముందుందంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆయన గత అంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 14 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి అనేకమైనటువంటి ఆక్వా రంగాన్ని తీసుకున్నటువంటి ఇన్సెంటివ్స్ కానీ, అదేవిధంగా దాన్ని ఏదైతే మనకి రైతుల్ని ఉద్దేశించి ముఖ్యంగా వాళ్ళని సెంట్రల్గా పెట్టుకొని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి నాగరాజు, ఫిషరీస్ డెవలప్మెంట్ అధికారులు, జిల్లా అధ్యక్షులు మత్స్యకార సహకార సంఘం జీవి రత్నం, పులికాట్ సరస్సు మత్స్యకారుల సంఘం బొమ్మన శ్రీధర్, హెచ్చరీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాగర్ రెడ్డి, మత్స్య ఆక్వా సాగు రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేటలోని పండ్లూరు జాతీయ రహదారి వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ టైర్ పంచర్ అవడంతో టైర్లు మారుస్తున్న లారీని మరో లారీ ఢీకొంది. దీంతో టైర్ మారుస్తున్న లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా క్లీనర్ కు తీవ్ర గాయాలు. మృతుడు మార్కాపురంకు చెందిన ముత్తూజా ఖాన్ గా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతిష్టను పెంపొందించేందుకు కృషి చేస్తామని చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తెలియజేశారు. నెల్లూరు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నెల్లూరు జోన్ చైర్మన్ గా సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని, అలాగే ప్రజలకు అదనపు బస్సు సౌకర్యాలను కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో బస్సు ఛార్జీలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. నీళ్ళు పోయాలి. కోట గ్రామంలోని టీఆర్ కాంప్లెక్స్ వద్ద నిరుపేదలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యాపారవేత్త తన్నీరు రత్నాకర్రావు సునీతమ్మ దంపతుల పెళ్లి రోజును పురస్కరించుకొని సుమారు 100 మందికి దుప్పట్లు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు రత్నాకర్రావు తమ పెళ్లి రోజు వేడుకల్లో భాగంగా పేదలకు అన్నప్రసాద వితరణతో పాటు వారికి దుప్పట్లు అందించడం జరిగిందని తెలిపారు. నీళ్ళు పోయాలి. కోట పట్టణంలో వెలిసిన శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉదయం 7 గంటల నుంచి అయ్యప్ప స్వామి వారికి వివిధ రకాల పుష్పాలతో కేరళ వారి పంచవాయిద్యాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, బాణాసంచ వేడుకలతో అత్యంత వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి వారి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు. కోట పట్టణంలో జరిగిన ఈ గ్రామోత్సవం అయ్యప్ప స్వామి భజనలతో ఎంతో వేడుకగా ఉంది.
గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో శ్రీ అయ్యప్ప స్వామి భజన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలలు ధరించిన భక్తులు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి వారికి పూజలు నిర్వహించి భజనలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మొగిలి శ్యామ్ సుందర్, దాక్షాయిని దంపతులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకార అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుంది. తిరుపతి జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జరిగిన ప్రపంచ మత్స్యకార దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్. నాయుడుపేటలోని పండ్లూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం, లారీ డ్రైవర్ మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతిష్టను పెంపొందించేందుకు కృషి. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జరిగిన జిల్లా జోనల్ చైర్మన్ ఎంపిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు. కోట పట్టణంలో ఘనంగా అయ్యప్ప పూజలు, గ్రామోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ అయ్యప్ప స్వామిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.